2 రోజుల క్రితము వచ్చిన వార్త. దూసుకొచ్చిన మృత్యువు. 2 వేర్వేరు ప్రమాదాల్లో 5 దుర్మరణం. ఒక కారు పూర్తిగా లారీ కిందికి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో గుండెపోటుతో ఒక మహిళ మృతి. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరము దేశంలో జరిగే యాక్సిడెంట్స్ మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. మనము 2020 రిపోర్ట్‌ని గనక మనము పరిశీలించినట్టయితే 2015 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు ఈ ఉన్న రిపోర్ట్‌లో 2020లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఎందుకు? ఇది మనందరికీ విదితమే. 2020లో కోవిడ్-19 ప్రా ప్రభావం వల్ల చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. సో, రోడ్ ట్రావెల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోవటం వల్ల నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పూర్తిగా తగ్గిపోయాయి. అదే 2022 దగ్గరికి వచ్చేసరికల్లా యాక్సిడెంట్స్ సివియారిటీ కానీ, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రమాదాల నుంచి, ఇటువంటి అనుకోకుండా జరిగే దుర్ఘటనల నుంచి మనని మనం రక్షించుకోవటానికి ఇన్స్యూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. ప్రమాదంలో గాయపడి వెంటనే సత్వర చికిత్సకి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ బిల్లులని పే చేయడానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎప్పుడు కూడా అనుకోకుండా జరిగే ప్రమాదాలని వెంటనే కవర్ చేస్తుంది. మన మన ఆ వ్యక్తి హాస్పిటల్‌కి వెళ్ళగానే హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డు ప్లస్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చిన మరుక్షణం ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఇట్లా అనుకోకుండా జరిగే ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, మన కుటుంబ సభ్యులకి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంతే కాకుండా మృత్యువే సంభవించినప్పుడు టర్మ్ ఇన్స్యూరెన్స్ ఆ కుటుంబానికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌ని ప్రొవైడ్ చేయటానికి ఆ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎంతైతే సమ్ అష్యూర్డ్ తీసుకున్నారో, ఆ సమ్ అష్యూర్డ్ ఆ కుటుంబానికి వచ్చే విధంగా ఇన్స్యూరెన్స్ పాలిసీ ఫ్రేమ్ చేయబడి ఉన్నప్పుడు, ఆ క్లెయిమ్ మేనేజ్‌మెంట్‌ని జాగ్రత్తగా చూసుకోగలిగితే, ఎవరైతే నామినీ ఉన్నారో, ఆ నామినీకి ఈ మొత్తము ఇన్స్యూరెన్స్ కంపెనీ సాధ్యమైనంత త్వరలో వారికి అందజేస్తుంది. సో, ఇన్స్యూరెన్స్ అనేది మనము ఎప్పుడు, ఏ రోజు, ఎటువంటి దుర్ఘటన జరిగినా వెనువెంటనే, వెనువెంటనే మనకి ఒక భరోసా కల్పిస్తుంది. సో, ఇన్స్యూరెన్స్ గురించి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.